మూసీ బాధితులకు అండగా బీఆర్ఎస్. ఈయన మూసీ బాధితులతో కలిసి కొంచెం అటు పాదయాత్ర లాగా చేసిండు అక్కడ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో కూడా మూసీ ప్రక్షాళన అంశం వచ్చింది. ఆల్రెడీ ఇంకా ఈసారి గినక వాళ్ళ గినక వచ్చింటే మూసీ ప్రక్షాళన అనేది వాళ్ళే మొదలు పెడుతుండే. ఇది ఆల్రెడీ ఎప్పుడో ఉన్నది ప్లాన్. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఆగమైపోతున్నది. అది మీకు ఎవరికి తెలియదు. ఎంతసేపటికి ఏం చేస్తారంటే రాజకీయం కోసం, ఇక పదవుల కోసం, రాజకీయ అధికారంలోకి రావాలన్న ఆలోచనతోని ఆ యావతోని ఎంతసేపటికి ప్రభుత్వం చేసేదానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ప్రతిపక్షం ఏదైనా ఉంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా మాట్లాడాలి. కానీ ఎంతసేపటికి పాలకపక్షం ఈ నిర్ణయం తీసుకుంటే దానికి ఆపోజిట్గా. గతంలో ఒక ఆయన చెప్పిండు, మూసీ అవుతుంది, అన్ని సుందరీకరణ చేసాం, హుస్సేన్ సాగర్లో కూడా దోషిల నీళ్ళు పట్టుకొని తాగాలని చెప్పిండు. మరి దాని గురించి ఎందుకో మాట్లాడలే. ఇవేం చేయలే. పోతే కొన్ని ఇళ్ళు పోతాయి. ఇప్పుడు వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తామంటారు, చెల్లిస్తారు, తీసుకుపోతారు, వేరే దగ్గర ఏర్పాట్లు చేస్తారు, ఇల్లు ఇప్పిస్తారు. కానీ అభివృద్ధికి సహకరించకపోతే మనల్ని మనము మోసం చేసుకున్నట్టే. దానికోసం ఒక విజన్తో పనిచేస్తున్న నాయకుడు దాన్ని అడ్డుకోకుండా వాళ్ళ దగ్గరికి పోయి చిన్నపిల్లలతో మాట్లాడించి ఏంటంటే రేవంత్ రెడ్డి అంకుల్ నాకు కిడ్నీ బ్యాంక్ ఇస్తా, నా టెడ్డి బేర్ ఇస్తా, ఈ మా ఇల్లు కూల్చొద్దు. మరి ఏడ కట్టించిరు? అది ఎవరు కట్టించిరమ్మా? ఈ మాట్లాడిచ్చేటోన్ని అప్పుడే అనాలిసిలే. నువ్వే కదా పర్మిషన్ ఇచ్చింది, మీరు ఇస్తేనే కట్టుకున్నాం కదా, మరి ఎందుకు ఇచ్చిరు పర్మిషన్? అనేది బఫర్ జోన్ అని నీకు తెలియదా అని అప్పుడు 2 ముట్టకాయలు వేసేది ఉండే. ఇవన్నీ చిల్లర రాజకీయాలు చేస్తాడు. ఆ చిన్నపిల్లలతో మాట్లాడించి మరి పర్మిషన్ ఎవడు ఇచ్చిండు? వీళ్ళే కదా ఇచ్చిన వాళ్ళు. బఫర్ జోన్ అని తెలుసు కదా. వీళ్ళేమో అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలలో కానీ ఈ మూసీ చుట్టూ కానీ ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరిగితే ఎలాంటి నోటీసు లేకుండా నిర్దాక్షిణంగా కూలగొడతామని చెప్పారు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడేమో ఈ రకంగా మాట్లాడతారు. అంటే ప్రజల్లోని ఎట్లా తప్పుదో పట్టిస్తారంటే వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. అధికారంలో ఉంటే ఒక మాట, అధికారం కోల్పోతే ఒక మాట. ఆలోచన చేసుకోవాలి ప్రజలు కూడా.